ఆ అని మరియు ఆ పరమేశ్వరుని ఇట్లా జ్ఞానతిచ్చే ఎవ్వరేని అపర రాత్రమున మెల్కాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేత ద్వీపంబున నాకును ప్రియంబైన సుధా సాగరంబును హేమ నగంబును నిగ్గరి కందర కాననంబులను వేత్ర కీచక వేణు లతా గుల్మ సుర పాదపంబులను నేనును బ్రహ్మయు పాలలోచనుడును నివసించి ఉండ కొండ శిఖరంబులను కౌమోదికి కౌస్తుభ సుదర్శన పాంచజన్యములను శ్రీదేవిని శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్య కూర్మ వరాహాద్యావతారంబులను తదవతార కృత కార్యంబులను సూర్య సోమ పవకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గోభూసుర సాధు పతివ్రత జనంబులను చంద్ర కాశ్యప జయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్య తరంగిణి నిచయంబును అమరులను అమర తరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్య శ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తలంచువార్లకు ప్రాణావసాన కాలంబున మదీయంబకు విమలగతి ఇతునని వృషికేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందిత చరణారవిందుండే విహగ పరివృడ వాహనుండే వేంచేసే విభుదానికంబు సంతోషించనని చెప్పి శుకుండు రాజునకిట్లనే భావం చదువుతాను. అంతేకాకుండా తెల్లవారుజాముననే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేత ద్వీపాన్ని పాల సముద్రాన్ని త్రికూట పర్వతంలోని గుహలను అడవులను వేము వెదురు పొదలతో కూడిన కల్పవృక్షాలను విష్ణువు బ్రహ్మ శివుడు నివసించే ఆ త్రికూట పర్వత శిఖరాలను కౌమోదకి గదను కౌస్తుభమణిని సుదర్శన చక్రాన్ని పంచజన్య శంఖాన్ని లక్ష్మీదేవిని ఆదిశేషుని గరుడుని వాసుకుని ప్రహ్లాదుని నారదుని మత్స్యం కూర్మం వరాహం మొదలైన అవతారాలను అవతారాలలో చేసిన కార్యాలను సూర్యుని చంద్రుని అగ్నిని ఓంకారాన్ని ధర్మాన్ని తపస్సుని సత్యాన్ని వేదాన్ని వేదాంగాలను శాస్త్రాలను గోవులను బ్రాహ్మణులను సాధువులను పతివ్రతలను చంద్రుని భార్యలను కాశ్యపుని భార్యలను గౌరీ గంగా సరస్వతి యమున సునంద మొదలైన పుణ్య నదులను దేవతలను దేవతా వృక్షాలను ఐరావతాన్ని అమృతాన్ని ధ్రువుని బ్రహ్మ ఋషులను పుణ్యాత్ములైన మానవులను తలంచేవారు చనిపోయే సమయంలో నిర్మలమైన విష్ణువు రక్షణ పొందుతారు అని కూడా విష్ణువు తెలిపినాడు. శంఖాన్ని పూరించినాడు. దేవతలందరూ ఆయన పాదపద్మాలకు నమస్కారాలు చేయగా అందుకొని విష్ణువు గరుడునిపై కూర్చొని పయనించినాడు. దేవతలు సంతోషించినారు అని చెప్పి శుకుడు పరీక్షిత్తో ఇట్లా అన్నాడు. ఈ గజేంద్ర మోక్షణ కథే కాకుండా ఈ పైన చదువుకున్నటువంటి వీటిలో ఏది మనం తలంచినా అంతటి ఆ స్వామి అంతటి ఫలితాన్ని ఆయన సేవించినటువంటి అంతటి ఫలితం మనకి కలుగుతుంది అని ఈ గజేంద్ర మోక్షణ కథ వల్ల తెలుస్తుంది. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకున్ గజరాజ వరదుండిచ్చును గజతుర గస్యందనములు కైవల్యమును. ఈ గజేంద్ర మోక్షణం కథను భక్తితో నియమంగా చదివే వారికి విష్ణువు ఈ లోకంలో ఏనుగులు గుర్రాలు రథాలు కలిగిన భోగాలను పరలోకంలో మోక్ష సుఖాన్ని అనుగ్రహిస్తాడు. తామసు తమ్ముండురైవత నామకుండై వెలసె మనువు నలుర మీదన్ భూమికి ప్రతి విద్యా వింధ్యార్జున నామాదులు నుపులు మనువు నందనులు నుపా. మనం మనువు గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఓ రాజా, తామస మనువు తమ్ముడైన రైవతుడు 5వ మనువు అయినాడు. ఇప్పటి వరకు 4 గురించి చెప్పారు. ఇప్పుడు 5వ మనువు ఎవరో చెప్పారు. అతని కొడుకులైన పృథివింజుడు అర్జునుడు మొదలైన వారు భూలోకానికి రాజులేరి అని చెప్తున్నారు. మునులు హిరణ్య రోముండు ఉత్సబాహుండు వేద శీర్షుండను వీరు మొదలు అమరులు భూతరయాదులు
శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమ సాధ్వి. ఈ ఇద్దరకును పుత్రుండై తన కళ్ళలతో వైకుంఠుండనన్ పుట్టి వారి జాక్షుండవనిపై వైకుంఠమన్యడు లోకంబున్ కల్పించేల్ల లోకములు మృక్క. రమనెదుర్కోలు సే కొని రాజముఖ్య తదనుభావంబు గుణములు తలంపదరమే. ఈ ధరా ధరా రేణుపటలంబు నెరుంగవచ్చుగాని రాధయ్య హరిగుణ గణము సంఖ్య. అది ఈ ఇక్కడ ఈ భూమిలోని ధూళి కణాలైనా తెలుసుకోవచ్చు, కానీ ఆ స్వామి యొక్క గుణగణాలను తెలుసుకోవడం సాధ్యం కాదు అంటారు. ఆ వేదాంత దేశకులు కూడా అలాగే చెప్తారు. ఆ సముద్రంలో ఉన్నటువంటి వాటినైనా లెక్క పెట్టేమో, కానీ స్వామి యొక్క గుణాలని ఎవ్వరూ లెక్క పెట్టలేరు అని చెప్తారు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఓ రాజా, ఈ మన్వంతరంలో ఈ మునులు హిరణ్య రోముండు, ఊర్ధ్వబాహుండు, వేద శీర్షుండును వీరు మొదలు అమరులు, భూతరయాదులు, శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి. ఓ రాజా, ఈ మన్వంతరంలో హిరణ్య రోముడు, ఊర్ధ్వబాహుడు, వేద శీర్షుడు మొదలైన వారు సప్త ఋషులు అయినారు. భూతరయులు మొదలైన వారు దేవతలైనారు. శుభ్రునికి పతివ్రత అయిన వికుంఠ అనే అతని భార్యకు, ఇప్పుడు మనం ప్రతి మన్వంతరంలో కూడా చూసుకుంటున్నాం, వాళ్ళు మళ్ళీ మనువు ఎలా అయితే మారిపోతాడో సప్త ఋషులు కూడా మారిపోతారు, అలాగే దేవతలు కూడా మారిపోతారు. భూతరయులందరూ కూడా దేవతలయ్యారు. ఈ మన్వంతరంలో 5వ మన్వంతరంలో హిరణ్య రోముడు, ఊర్ధభావుడు, వేద శీర్షుడు మొదలైన వాళ్ళు సప్త ఋషులయ్యారు. విష్ణువు కూడా మళ్ళీ ప్రతి మన్వంతరంలో కూడా ఆయన కూడా ఎవరి గర్భంలో ఆయన అనుకున్నట్టుగా సంకల్పం ప్రకారం ఆయన ఉద్భవిస్తూ ఉంటాడు. శుభ్రునికి అతని యొక్క భార్య అయినటువంటి పతివ్రత అయినటువంటి వికుంఠ, శుభ్రుడు వికుంఠ అనేటువంటి ఆ దంపతులకి ఈ వైకుంఠుడు అనేటువంటి పేరుతో విష్ణుమూర్తి జన్మించాడు. అతడు అన్ని లోకాల వారు గౌరవించేటట్లు వైకుంఠం అనే లోకాన్ని సృష్టించాడు. ఇప్పటి వరకు మనం వైకుంఠం వైకుంఠం అని చెప్పుకుంటాం కదా. ఈ శుభ్రుడు వికుంఠ అనేటువంటి ఆ దంపతులకు స్వామి విష్ణుమూర్తి వైకుంఠుడు అనేటువంటి పేరుతోటే ఈ శ్రీమన్నారాయణుడు జన్మించాడు. అప్పుడు అతడు అన్ని లోకాల వారు కూడా గౌరవించడానికి వీలుగా, కొలుచుకోవడానికి వీలుగా వైకుంఠ లోకాన్ని సృష్టించాట. అతన్ని లక్ష్మీదేవి స్వయంగా వెళ్ళాడింది. అప్పుడు ఆ దేవదేవుని మహిమను సుగుణాలను ఊహించడానికి సాధ్యం కాదు. భూమిలోని ధూళి కణాలైనా తెలుసుకోవచ్చు, కానీ వైకుంఠుని గుణగణాలను తెలుసుకోవడం సాధ్యం కాదు అని చెప్పేప్పటికే 5 మన్వంతరాల గురించి చెప్పారు. తదనంతరం చక్షుస్తనూజుండు చక్షుండను వీరుండారవమను మనువయ్య అవనినాథ భూమీశ్వర్లు పురుష సుద్యుమ్నాదులాతని నందనులమర విభుండు మంత్రద్యుమాఖ్యుండమర్చులా ఆప్యాదికులాహ విష్మద్వేరాది ఘనులు మునులందు విభుండు సంభూతికి వైరాజునకును పుట్టి అజితుండు నాగముప్పే అతండ కాడ కూర్మమై మందరాత్రిన్ ఉదతి జలములోన నుండి మోచే అతండు శువ్వే దివిజులర్ధింప అమృతాత్మింత్రచ్చి ఇచ్చే ఆ సుధార శంభు. ఇక్కడ చాక్షుష మన్వంతరం, ఆ తర్వాత 6వ మన్వంతరం గురించి చెప్తున్నారు. అటు తర్వాత చక్షుస్తనూజుండు చాక్షుండను వీరుడు 6వ మనువయ్యే. ఆ తర్వాత చక్షు కొడుకైనటువంటి చాక్షుషుడు అనేటువంటి ఆయన 6వ మన్వంతరంలో 6వ మనువుగా వచ్చాడు. అతని కొడుకులైనటువంటి పురుష సుద్యుమ్నాదులు, పురుషుడు సుద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు రాజులుగా వచ్చారు.
ఎవరి కొడుకు ఆరో మన్వంతరం వచ్చాడంటే చక్షు అనేటువంటి ఆయన యొక్క కొడుకు చాక్షుషుడు, చాక్షుష మన్వంతరం అంటారు. అది ఆరో మన్వంతరంలో వచ్చినటువంటి ఆయన. ఆయన కొడుకులు పురుడు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైన వాళ్ళు రాజులుగా వచ్చారు. మంత్రద్యుమ్నుడు ఇంద్రుడైనాడు. ఇంద్రుడు కూడా మారిపోతాడు, సప్త ఋషులు మారిపోతారు. స్వామి కూడా ఇంకొక ఒక తాను కూడా ఈ ఒక్కొక్క మనవులో మళ్ళీ ఆయన కూడా చేత పరిపాలింప చేస్తూ ఉంటాడు కదా. అవి ఇప్పుడు చెప్తున్నారు. మంత్రద్రుమ్యుడు నాడు ఆప్యాదులు దేవతలైనారు. అవిష్మంతుడు, వీరకుడు మొదలైన వారు సప్త ఋషులైనారు. సప్త ఋషులు, ఇంద్రుడు, అలాగే దేవతలు అందరూ కూడా మళ్ళీ ఒక్కొక్క మన్వంతరంలో మారుతూ ఉంటారు. విష్ణువు ఎలా వచ్చాడు ఇప్పుడు? విష్ణువు వైరాజుకు సంభూతికి అజితుడు అనే పేరుతో జన్మించాడు. ఈయన అజితుడు అంటే ఎవరు కూడా జయించలేరు అతన్ని, ఓడిపోవడం అనేది లేదు ఆయనకి, అది కదా. విష్ణువు వైరాజుకు సంభూతికి అజితుడు అనేటువంటి పేరుతో ఆయన జన్మించాడు. పరీక్షన్ మహారాజా అతడే కూర్మ రూపంతో మందర పర్వతాన్ని సముద్రంలో మునుగకుండా మోసినాడు. దేవతలు ప్రార్థింపగా అతడే క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని ఇచ్చినాడు. ఒక్క మన్వంతరంలో, 4వ మన్వంతరంలో మనకి గజేంద్ర మోక్షం వస్తే 5వ మన్వంతరం గురించి చెప్పేశారు. ఇప్పుడు 6వ మన్వంతరంలో క్షీరసాగర మదనం అనేటువంటి వృత్తాంతం మనకు వస్తోంది. అంటే అజితుడు అనే పేరుతోటే స్వామి ఆ శ్రీమన్నారాయణుడు ఈ వైరాజుకు సంభూతికి అజితుడు అనేటువంటి పేరుతో జన్మించాడు. ఆయనే కూర్మ రూపం ధరించి మందర పర్వతాన్ని సముద్రంలో మునిగిపోకుండా ఉన్నాడు. దేవతలందరూ కూడా ప్రార్థించారు. ఈ రాక్షసుల యొక్క పీడని భరించలేకుండా మొరపెట్టుకుంటే తప్పకుండా నేను టైం వచ్చినప్పుడు వస్తానన్నాడు. ఆయనే ఈ మందర పర్వతాన్ని ఒక కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకొని ఈ పాల సముద్రాన్ని చిలికితే దాని నుంచి వచ్చినటువంటి అమృతాన్ని దేవతలకు ఇచ్చి వాళ్ళని రాక్షస బారి నుండి తప్పించాడు. ఇది మనకి టూకీగా తెలిసిన కథ కదా. ఇక్కడ దీని గురించి అసలు ఈ క్షీరసాగర మదనానికి పూర్వ వృత్తాంతం ఏమిటో చెప్పుకొచ్చారు 6వ మన్వంతరంలో. ఈ ఎవరు చాక్షుష మన్వంతరంలో చాక్షుడు అనేటువంటి ఆ మను కాలంలో ఇది జరిగిన వృత్తాంతము అని ఇప్పుడు దాన్ని చెప్తున్నారు. క్షీరసాగర మదన కథ ప్రారంభము అని. అందుకే ఇక్కడ చూడండి పైన ఈ వచనంలో ఏం చెప్పారు? వైకుంఠుడు అనే పేరుతో విష్ణుమూర్తి జన్మించాడు. అతను అన్ని లోకాల వారు గౌరవించేటట్టుగా వైకుంఠం అనేటువంటి లోకాన్ని సృష్టించాడు. అతన్ని లక్ష్మీదేవి స్వయంగా పెళ్లాడింది అని చెప్పారు. అంతే ఒక్క మాటతో. ఇప్పుడు ఈ క్షీరసాగర మదన వృత్తాంతంలో ఆ తల్లి ఉద్భవించటం, మళ్ళీ ఆవిడంతటా ఆవిడే స్వామిని చేరుకోవడం అనేది మనం తెలుసుకుంటాం. అని పలికిన పరిశున్నరేంద్రుండు మునీంద్రునకి ఇట్లని మళ్ళీ పరిశున్ మహారాజు ఒక ప్రశ్న వేయడం, ఈ సుఖ మహర్షి చెప్పుకురావడం జరుగుతుంటుంది. శుకుడు పై విధంగా చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు. విను మున్నేటికింద్రచ్చ పాలకడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధింజొచ్చి అదెట్లు మోచే బలు కవ్వం బైన శైలంబు దేవనికాయంబమృతంబు నెట్లు వడసెన్ వారాసినేమేమి సంజనితంబయ్యే మునీంద్ర ముగదా సర్వంబున్ చెప్పన్ గదే. ఇదిగో అవి చెప్పారు. ఇదిగో ఈ 6వ మన్వంతరంలోనే క్షీరసాగర మదనం జరిగింది. లక్ష్మీదేవి వచ్చి స్వామిని ఆశ్రయించింది. దేవతలకి అందరికి కూడా అమృతం ఇచ్చారు అని టూకీగా చెప్పేస్తే పరీక్షిత్ మహారాజు వివరంగా చెప్పమని అడుగుతున్నాడు. మునీంద్రుడా విను, మున్ను ఏటికింత్రచ్చే పాలకడిలిన్ విష్ణుండు. సరే ఒకసారి పద్యం చదివేసి భావం చదివేసి అప్పుడు వివరం చెప్తాను. విను మున్నేటికింద్రచ్చే పాలకడలిన్ విష్ణుండు కూర్మాకృతిన్ వనధించొచ్చి అదెట్ల మోసే బలు కవ్వం బైన శైలంబు దేవనికాయంబమృతం బెట్లు వడసెన్ వారాసి ఏమేమి సంజనితంబయ్యే మునీంద్ర
చోద్యము కదా సర్వం చెప్పంగదే. ఓ మునీంద్రుడా, విష్ణువు పాల సముద్రాన్ని పూర్వం ఎందుకు మధించినాడు? సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండను తాబేలు రూపంతో ఏ విధంగా మోసినాడు? అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించాడు? సముద్రంలో ఏమేమి పుట్టాయి? ఆశ్చర్యకరములైన ఈ సంగతులన్నీ నాకు వివరంగా చెప్పు అని పరీక్షణ్ మహారాజు శుకుల వారిని అడుగుతున్నారు. ఇప్పుడు భావన అర్థం చూసుకుందాం. విను. మున్ను ఏటికిన్ త్రచ్చెన్ పాల కడలిన్ విష్ణుండు. అసలు ఈ పాల సముద్రాన్ని పూర్వం విష్ణు ఎందుకు మధించాడు? కూర్మాకృతిన్ వనధించొచ్చి అదెట్లు మోసే పలు కవ్వం పైన శైలంబు. సముద్రంలో దిగాడు. చిలకాలి అంటే పెద్ద కవ్వం కావాలి కదా. సముద్రంలో దిగి పెద్ద కవ్వపు కొండను ఒక ఆ చిలికే కవ్వం ఏంటి, ఆ ఆ సముద్రంలో దిగి పెద్ద మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నాడు. మరి తను అదేంటి, అది అటు ఇటు కదిలిపోకుండా సముద్రంలో తాను కుర్మ రూపం, ఒక తాబేలు రూపం ధరించి మోసాడు. దాన్ని తన వీపు మీద పెట్టుకొని కుర్మ ఏంటంటే ఆ తాబేలు యొక్క పైన వీపు అంతా కూడా దళసరిగా ఉంటుంది. అంత బరువు మోసేటువంటి శక్తి కలిగి ఉంటుంది అది. రాంచేత ఆ మందర పర్వతాన్ని ఈ స్వామి ఆ తాబేలు రూపాన్ని ధరించి దాని మీద అటు ఇటు కదలకుండా దాంట్లో ప్రవేశించి ఉన్నాడు. అమృతాన్ని దేవతలకు ఏ విధంగా అందించాడు? అలా చిలికితే మరి దేవతలకి ఆ అమృతం ఎలా వచ్చింది? మరి చిలికినప్పుడు వెన్న వస్తుంది కదా, అది అమృతం అనుకుంటే ఇంకా దాంట్లో ఇంకా ఏమి నురుగులు వస్తాయి, అన్ని వస్తాయి కదా. మరి ఆ సముద్రంలో ఏమేమి ఇంకా పుట్టాయి? ఆశ్చర్యకరంగా ఉంది, ఈ సంగతులన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పటి నుండి పురుషోత్తమ చెప్పెదు భగవత్ కథా విశేషంబులు నాకెప్పుడు తను విజనింపదు. చెప్పంగదే చెవులు నిండ శ్రీహరి కథలన్. ఒక అమృతాన్ని కొంచెం ఇస్తే చాలా అంటే చాలని ఎవరంటారండి? మనకు అది తెలియదు, కానీ కాస్త తేనె తెచ్చి కాస్త ఎత్తులో పోస్తే ఇంకొంచెం ఇవ్వ అని మరీ జుర్రుతాం కదా, నాకుతాం కదా. అలాగా ఈయనకి తనివి తీరట్లేట. ఆ పరీక్షణ్ మహారాజు చెప్తున్నాడు, ఓ పండితోత్తమ, ఇది వరకు నువ్వు చెప్పిన భగవంతుని కథా విశేషాల వల్ల ఇంకా నాకు సంతృప్తి కలగలేదు. ఎన్నో కథలు చెప్పావు ఇప్పటి వరకు, భగవత్ కథలు రకరకాల వృత్తాంతాలు చెప్పుకొచ్చావు తండ్రి, అయినా నాకు తనివి తీరలేదయ్యా. విష్ణుదేవుని కథలను చెవులకు పండుగగా వినిపించు. నాకు చెవులకి అమ్మ నా జన్మ సార్థకమైన, నా చెవులకి సార్థకత వచ్చింది అన్నాను. సరే, ఏదైనా ఒక మంచి విషయం వింటే అంతకన్నా ఏం కావాలండి? భగవంతుని యొక్క కథలను నాకు చెవులు పండుగగా అనిపిస్తుంది, చెప్పు నాయన వివరంగా అని అడుగుతున్నాడు. అని మరియు అడుంగన్బడిన వాడై అతన్ని అభినందించి హరి ప్రసంగంబు చెప్పను ఉపక్రమించనని సూతుండు ద్విజలకెట్లని అట్లు సోగుతుండు రాజున్ చూచి. కసిమసంగి అసుర విసరము అశీలతి కల నురసురల ఎక్కువ అసువులు వడలన్ సంచడిరి పడిరి కడసిరి అసమ సమర విలసనముల నన్ను వడలినుపా. అసలు ఎందుకు అసలు క్షీరసాగర మదనం మొదలైంది అనేది, ఏదైనా ఒక జరుగుతోంది అంటే దాని బేస్ ఏమిటనేది తెలియాలి కదా. ఎందుకు అసలు ఇలా పరిస్థితి వచ్చింది, స్వామి సాక్షాత్తు ఆయనే వచ్చి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చెప్తున్నారు. శుకుడు చెప్తున్నారు, ఓ రాజా, రాక్షసులు ఆయుధాలు ధరించి విజృంభించి దేవతలను మించిపోయి చాటి లేని పోరాటాలు చేస్తున్నారు. ఈ దేవ అసుర సంగ్రామంలో దేవతలందరూ కూడా పాపం శక్తిపోతూ ఉంటే ఈ ఆయుధాలన్నీ కూడా ధరించి విజృంభించి దేవతలు మించిపోయినటువంటి సాటి లేనటువంటి పోరాటాలన్నీ కూడా ఈ రాక్షసులు చేయడం మొదలుపెట్టారు.
కసి మసంగి అసుర విసరము. విసరము అంటే ఆయుధాలన్నీ కూడా ధరించి అసుర సమూహాలన్నీ కూడా అసి లతికల సురల అంటే ఆయుధాలన్నీ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి విజృంభించి ఆ ఆ చేస్తే దేవతలందరూ కూడా వాళ్ళని మించిపోయి పోరాటాలు జరిపారు రాక్షసులు. దేవతల బలం తగ్గి ఇక్కట్ల పాలైపోయి పస చెడిరి. పస అంటే పట్టు, దేవతల యొక్క శక్తి అంతా కూడా పోయింది. పసం చెడి పడిరి, పడిపోయారు. అంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. దేవతల యొక్క బలవంతా కూడా తగ్గిపోయింది. పాపం ఇక్కట్ల పాలైపోయారు. ప్రాణాలను ఆ అరచేతుల్లో పెట్టుకున్నారు. శత్రువులు లొంగ తీసుకొని ఉపాయం తెలియక తల్లడిల్లిపోయారు. పరుగులు పెట్టారు వెనక. మనం ఈ ఈ దేవతల యొక్క ఈ అసలు యొక్క సంగ్రామం చూసాం కదా, చదువుకున్నాం మనం. దేవతల బలం తగ్గిపోయింది. పస చెడిరి పడిరి ఎడసిరి ఆ అసమ సమర విలసనముల నన్ను వెడలినుప. ఈ రకంగా ఈ దేవతలందరూ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పారిపోయారు అని చదువుకున్నాం కదా. ఎలాగ ఈ అసురుల్ని ఎలా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఏమి తెలియక అప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు కూడా వీళ్ళందరినీ వెంట పెట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలా ప్రతిసారి అదే ఇది కదా. అలా ప్రార్థిస్తే అప్పుడు ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి స్వామి మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. సురపతి వరుణాదులతో సురముఖ్యులు కొందరరిగి ఆరేగి సురశైలముపై సురను తుండగు అజున్గని ఆసుర దుష్కృతిన్ చెప్పినప్పుడు సొలయుచు అతులై. ఆ సందర్భంలో సురపతి, సురుల యొక్క దేవుడు బ్రహ్మగారు. ఆ సందర్భంలో సురపతి అంటే దేవేంద్రుడు వరుణాదులతో, వరుణుడు మొదలైన వాళ్ళందరితో సురముఖ్యులు. ఆ దేవతాగణాల్లో ఇంద్రుడు గొప్పవాడు కదా, దేవేంద్రుడు కదా. వీళ్ళు దేవతలందరికీ రాజు కదా. ఆ దేవేంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళందరితోటి కొందరిని సురముఖ్యులను, అలాగే దేవతల్లో కొంతమంది ముఖ్యులను వాళ్ళతోటి కొందరు అరిగి సురశైలముపై సురను తుండగు అర్జునుని గని. ఆ మేరు పర్వతం మీద దేవతలకు పెద్ద అయినటువంటి బ్రహ్మగారు వేయించేసి ఉన్నారు. ఆయన్ని దర్శించి నమస్కారం చేసి, అజుడు అంటే బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారికి సందర్శించి నమస్కారం చేసి సుర దుష్కృతిని చెప్పి, ఈ దేవతల యొక్క దుష్కృతి, వీళ్ళకి కలిగినటువంటి ఆపదలంతా కూడా ఆ బ్రహ్మగారికి ఈ ఇంద్రుడు, ఆ వరుణుడు, అలాగే సురముఖులు అందరూ కలిసి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకున్నారు. దేవతలందరూ రాక్షసుల దుండగాలను ఆయనకు ఇట్లా విన్నవించినారు. నాయనా ప్రభు, చతుర్ముఖ బ్రహ్మ తండ్రి, రక్షించు మమ్మల్ని, మా బాధలు విను అని మొరపెట్టుకున్నారు. ఏమని చెప్తున్నారు? దూర్వాసు శాపవశమున నిర్వీర్య తజగములెల్ల నిస్త్రీకములై పర్వతరిపుతోన్ కూడా అపర్వములై ఉండే అత సుపర్వావళులై. అది బాగుంది. పర్వత రిపుతోన్ కూడా అపర్వములయ్యి ఉండే అంటే ఆ పౌరుషాన్ని అంతా అక్కడ పోగొట్టుకున్నాయట. దుర్వాసు శాపవశమున, దుర్వాసుని శాపం వలన లోకములన్నీ కూడా నిర్వీర్యత నిశ్రీకములై, ఎక్కడ ఆ శ్రేయస్సునంతా కూడా పోగొట్టేసుకున్నాయి. పౌరుషము పోయింది, వైభవము రెండూ పోయాయి. పర్వత రిపుతో కూడా ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఓడిపోయారు. అపర్వములై ఉండే హత సుపర్వ ఆవళులై, అత పోగొట్టుకున్నటువంటి ఈ ఈ అంతరించిపోయాయి ఈ వేడుకలన్నీ కూడా, వాళ్ళ యొక్క వైభవాలని కూడా
ఏంటంటారు, సగ సుఖాలన్నిటిలో మునిగి తేలుతూ ఉంటారు ఈ దేవతలందరూ. ఆ వేడుకలు పోయాయండి, ఆ వైభవం పోయింది, ఆ పౌరుషము పోయింది. ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఓడిపోయారు ఈ అసురుల ఆగడాలలో. అంచేత ఏమీ లేవు, మేము మొత్తం వేడు సంగతి వెరుగు, ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బతుకుతున్నాం అన్నట్టుగా చెప్పారు ఆ బ్రహ్మగారికి. నెలవు వెడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పు గములన్ చూల్చి వేల్పున్ పెద్ద పరమ పురుషున్ తలంచి ప్రణతుండై సంఫ్లు సంఫ్లుల్ల పద్మవదనుండగుచున్ పలికెన్ తెలియా. అది నలువు వెడలి, నలువు అంటే ఉండే చోటు. వాళ్ళ యొక్క స్వర్గాన్ని వదిలిపెట్టేశారు, ఇల్లు వాకిలి విడిచిపెట్టేశారు. నెలవు వెడలి వచ్చి వాళ్ళ యొక్క నివాసాలన్నీ ఇక్కడ వదిలిపెట్టి వచ్చి నిస్తేజులై, తేజస్సు అంటే కాంతి, నిస్తేజస్సులై కాంతినంత అక్కడ పోగొట్టుకున్న వాళ్ళై వేల్పు గమ్ములను చూచి తన వద్దకు వచ్చినటువంటి వేల్పుల ఆ దేవతాగణాన్నంతా కూడా ఎవరు చూశారు? వేల్పుల్ పెద్ద పరమ పురుషుని తలచి ఆ బ్రహ్మగారిని, వేల్పు అంటే పెద్దవాడు, నీ పెద్దవాడు, ఆ దేవతలందరికీ గొప్పవాడైనటువంటి ఈ బ్రహ్మగారిని బ్రహ్మని చూసినాడు. బ్రహ్మ చూశాడు. చూసి అప్పుడు పరమ పురుషుని తలచి ఆ పెద్ద పెద్ద ఈయన కంటే గొప్ప పెద్దవాడు ఎవరు? ఇంద్రుడు మొదలైన వాళ్ళందరికంటే గొప్పవాడు, దేవతాగణాలందరికీ గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మగారు కూడా పెద్ద అయినటువంటి, వీళ్ళ సృష్టికి కూడా కారణమైనటువంటి ఆ పరమాత్మునికి పెద్ద పరమ పురుషుని తలచి అతడు ఆ బ్రహ్మగారు ఆ పరమాత్మనికి నమస్కరించి ప్రణతుండై నమస్కారం చేసుకొని ధ్యానించి ఆ సంఫుల్ల పద్మ వదనుండగుచున్ అటు పిమ్మట వికసించిన ముఖ కమలంతో ఇలా తెలియచేశాడు. వీళ్ళందరూ పెట్టుకోగానే ఏమిటో చెప్పండి చేస్తాను అనలేదు. చూడండి, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక పెద్దల దగ్గరికి మనం ఏ రకంగా వెళ్ళాలి, ఎవరెవరిని వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఈ ఇంద్రుడు గారు ఒక్కడు వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కువ అమ్మో ఇంతమంది పాపం వచ్చారా, ఇంతమంది బాధపడుతున్నారా అని చెప్పేసి మనం సుఖాన్ని అందరితో పంచుకోవాలి, కష్టాన్ని కూడా నలుగురితో పంచుకోండి అని చెప్పడమే కదా ఇది. మరి ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి ఈ ఇంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. దేవతాగణాల్లో కొంతమంది ముఖ్యుల్ని వెంట పెట్టుకున్నాడు. నాయన మా బాధలు చూడని చెప్పి ముందర డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్ళిపోలేదు. వీళ్ళందరికీ గొప్పవాడెవరో ముందర ఆయన పెట్టుకొని అప్పుడు స్వామిని చేరుకోవాలి. ఆయన ఆ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటే ఆయన కూడా నాయన నాకు మీకు కూడా దిక్కైన వాడు ఇంకొన్నాడు అని చెప్పేసి ఆ పరమాత్మని నమస్కరించి ధ్యానించాడు. అప్పుడు ఆయనకు ధైర్యం వచ్చింది. వికసించినటువంటి ముఖ కమలంతో ఆ దేవతలకి ఇలా చెప్తున్నాడు. ఏనును మీరును కాలం మానవ తిర్యగ్లతా ద్రుమ స్వేద జముల్ మానుగ యవ్వని కళలము వానికి మృక్కెదముగాక వగవగన్ ఏలా. అది 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 ముందర అది తెలియచెప్పడం కోసమే ఇలాంటి పద్యాలు చెప్తారు. ఏమండి, నన్ను అడిగితే నేనేం చేయగలను? నాకు మీకు ఈ కాలానికి పశువులకి తిరియక్కు లత ద్రుమ స్వేద ఇంకా ఆ స్వామి నుంచి సృష్టింపబడిందే ఈ జగత్ అంతా కూడా. అది గుర్తు చేస్తున్నారు బ్రహ్మగారు. నాయన మీకు నాకు కాలానికి పశువులకు పక్షులకు చెట్లకు తీగలకు చెమటలో పుట్టే అల్ప జీవులకు మూల పురుషుడు భగవంతుడు. అతనిని మనము శరణు వేడుదాము, మీరు దుఃఖపడకండి అని తన ఉనికిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అది మనం ఇలాంటి వీటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే
మన అసలు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనకి ఒక జ్ఞానం నేర్పినటువంటి ఒక ఆచార్యుడు, అలాగే మనకి తోడ్పడినటువంటి ఎంతో మంది ఆ, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో రకాలుగా మన సహాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ ఒక లైన్ గా పెడుతూ నేను అన్ని చేసేస్తా అండి, భగవంతుడు నా జేబులో మనిషి అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. అది నేర్పడానికే చెప్తున్నారు. అంతటి బ్రహ్మగారు కూడా, నాయన మనం పీల్చే గాలి, మనం తిండే తిండి, మన ఇది, మన ఊపి అన్ని స్వామే కదా, నీకు నాకు సకల జీవరాశులకి కూడా అని అదొకసారి ముందర తలుచుకొని చెప్తున్నారు. ఏను చదువుతాను. ఏనును మీరును కాలము మానవ తిరియక్ లతా ద్రుమ స్వేదజముల్ మానుగ ఎవ్వని కళలము వానికి మృక్యదముగా వగవగన్ ఏలా. నాకును మీకు కాలానికి మానవులకు, పశువులకు, పక్షులకు, చెట్లకు, తీగలకు, చెమటలో పుట్టే అల్పజీవులకు మూల పురుషుడు భగవంతుడు. అతన్ని మనము శరణు వేడుదాము, మీరు దుఃఖపడకండి అని బ్రహ్మగారు ఈ దేవతా కోటికి ఇంద్రుడు మొదలైన వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఏనును మీరును కాలము మానవులకు తిరియక్కులు అంటే సంచరించేవి, లతలు ద్రుమలు, ద్రుమం అంటే చెట్లు, స్వేద జలములు ఈ స్వేదాన్ని నుంచి పుట్టి, స్వేదం అంటే చెమట, చెమట నుంచి పుట్టేటువంటి అల్పజీవులకు అందరికీ కూడా మూలము భగవంతుడు. వానికి నృక్యదము కాక, అదిగో వానికి నమస్కారం చేద్దాం, మీరు మేము కూడా అందరం కలిసి. భగవగన్ ఎలా, ఇంకా రక్షకుడు అనేవాడు ఒక ఆయన ఉన్నప్పుడు ఇంకా మనకి ఎందుకు బెంగ? మన రక్షణ గురించి మనకి బాధ, బెంగే అక్కర్లేదు. రక్షణ అంటే మనకి ఏది అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి, అది కదా రక్షణ. అలా ఇచ్చేవాడే రక్షకుడు ఉన్నాడు. నాయన ఆయన్ని వేడుకుందాం, దుఃఖపడకండి అని చెప్తున్నారు బ్రహ్మగారు. వద్యుండు రక్షణీయుండు సాధ్యుండు మాన్యుండని లేని సర్గత్రాణాపత్యాదులనర్చు అతండు ఆద్యంత విధానమునకు అర్హుండు మనకు. అది సర్గం అంటే సృష్టి చెప్తున్నారు ఇక్కడ చూడండి. భగవంతునికి చంపదగిన వాడు, వధ్యుండు అంటే వదార్హుడైన వాడు, చంపదగిన భగవంతునికి చంపదగిన వాడు, రక్షణీయుండు ఎవరిని రక్షించాలో, ఎవరిని శిక్షించాలో, ఎవరిని ఎవడు చంపదగిన వాడో, ఎవడు కాపాడదగిన వాడో, సాధ్యుండు మాన్యుండని లేని కష్టపెట్టదగినవాడు, గౌరవింపదగినవాడు అనేటువంటి తారతమ్యము లేదు. అమ్మో ఈయన చాలా గౌరవనీయుడండి అంచేత ఈయన్ని కష్టపెట్టకూడదు అని అనుకోడు. ఆయన తప్పు చేస్తే వాడు మహా కుబేరుడైనా ఒకటే, మామూలు సామాన్యమైన జీవుడైనా ఆయన దృష్టిలో ఒకటే. ఎవడైనా ఎవరిని శిక్షించాలో, ఎవరిని రక్షించాలో, ఆయన జాతి మత కుల భేదాలు కానీ, వాళ్ళ ఐశ్వర్యం కానీ, వాళ్ళ విద్యా సంపత్తులు కానీ, పేరు ప్రతిష్టలు కానీ ఏమీ ఆయనకి కాదు. అందరూ అన్నిట ఆయనకి సమంలే. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకేదో కష్టం రాగానే మనకే ఇచ్చాడు, నాకే ఈ దరిద్రము, నాకే కష్టాలు అని మాత్రం అనుకోకండి. ఆయన ఎప్పుడు కష్టం ఇవ్వాలో, ఎప్పుడు సుఖం ఇవ్వాలో, ఎందుకు కష్టం ఇవ్వాలో, ఎందుకు సుఖం ఇవ్వాలో అన్ని ఆయనకి తెలుసు. కాకపోతే నమ్మకం మనకు ఉండాలి. అది భగవంతునికి చంపదగిన వాడు, వద్యుండు అంటే రక్షణీయుండు అంటే కాపాడదగిన వాడు, సాధ్యుండు మాన్యుండు అని కష్టపెట్టదగిన వాడు, గౌరవింపదగిన వాడు అనేటువంటి అటువంటిది ఏమీ కూడా తారతమ్యం ఆయనకి లేదు. సర్గత్రాణ అవధ్యులు వనర్చుండ్ అతండు, సృష్టించడానికి, రక్షించడానికి, నాశనం చేయడానికి కూడా అతనే కర్త. సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. ఆద్యంత విధానమునకు, అది మన మనోవ్యధలను పోగొట్టేవాడు కూడా ఆయనే. మనకు అర్హుండు మనకు ఆధారమైన వాడు కూడా ఆయనే. వరదునిన్ పరమ జగద్గురు కరుణాపరతంత్రు మనము గనుగొన
దుఃఖ జ్వరములు చెడునని సురులకు సరసిజ జని సరసిజ జని చెప్పి అజితు సదనంబునకున్. అది తానును దేవతా సమూహంబును అతిరయంబునంచని వినయంబునన్ కానంబడని ఆ విభునుద్దేశించి దైవికంబులకు వచనంబులను నియతేంద్రియుండై ఇట్లని స్తుతించే. పదండి పదండి వెళ్ళిపోదాం, ఆ వరదుడు ఉన్నాడు ఒక ఆయన, ఆ వరాలు ఇచ్చే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి తను ఈ దేవతా సమూహేంద్రుడు గారిని అందరినీ పెట్టుకొని చాలా వేగంగా వినయంగా కానంబడని అవ్విభుని ఉద్దేశించి, ఏమండి ఇంతటి గొప్పవాళ్ళు కదా, వాళ్ళకు కూడా స్వామి కనపడ్డా అంటే కనపడ్డా. అదే చెప్తున్నాడు, అదృశ్య రూపంగానే స్వామి ఉంటాడట. ఆయన యొక్క ఆ ఆ అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ స్వామికే ఇలాగా ఆయన్ని స్తుతిస్తున్నారట ఇవి బ్రహ్మగారు మొదలైన వీళ్ళందరూ కూడా. వరాలు ఇచ్చేవాడు, పరమాత్ముడు, లోకాలకు తండ్రి, దయామయుడు అయిన స్వామిని దర్శనం చేసుకుంటే మన దుఃఖాలు బాధలు దూరమవుతాయి అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి దేవతలతో కలిసి వేగంగా అజిత భగవాన్ నివాసానికి వెళ్ళినాడు. ఆ పాప వైకుంఠ దగ్గరికి వెళ్ళాడు. అదృశ్య రూపుడైన ఆ ప్రభు ఏకాగ్రచితంతో దివ్య హక్కులతో బ్రహ్మ ఈ విధంగా ప్రార్థించినాడు. ఆయన స్వామి కనబట్టలేదు అక్కడ, మనం మనం మనోభావనే కదా. ఇక్కడ దేవుని గదుల్లో ఆ అయ్యో నేమిటో పటం కూడా కొనుక్కోలేకపోతున్నాను ఏమి లేదు ఎలాగా అనుకోకండి. మీరు ఒక దగ్గర మనసులో అనుకుంటే ఆ స్వామి ఎదుర్కొన్నా ఉన్నట్టే. మన భావన మనసులో ఆయన ఉన్నాడు, రక్షిస్తాడు అని రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వని మాయకు ఇంతయు మోహించుందరిమి ఎవ్వని మాయ దాటరాదు. తన మాయనెవ్వండింతయు గెలిచినట్టి వాడు ఎవ్వని పొడగాన రెట్టి మునులు. సర్వభూతం సమవృత్తినెవ్వండు చెరించున్ తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడు అగ్నిముఖంబులు కన్నులు సోమ కమలహితులు చెవులు తిక్కులు రేతంబు సిద్ధ జలము మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు గర్భమఖిలంబు మూర్తంబు గగనమగుచు మొలయునెవ్వండు వాని నమస్కరింతు. ఒక్కసారి ఆ విరాట్ స్వరూపుణ్ణి ఆ అవయవ సముదాయం నుంచి ఏమేమిటి వచ్చాయో ఒక్కొక్కటి మళ్ళీ గుర్తు చేస్తున్నారు బ్రహ్మగారు. ఈ రకంగా స్తుతిస్తున్నారు స్వామిని. ఎవ్వని మాయకు ఇంతయు మోహించున్. ఓ ప్రభు, నీ మాయ వల్ల సృష్టి సమస్తము మోహంలో మునిగిపోయింది. ఎవరిని మాయ దాటరాదు, నీ మాయను దాటడానికి వేలు కాదు. తన మాయనెవ్వండి ఇంతయున్ గెలిచినట్టి వాడు ఇవన్నీ పొడగాన రెట్టి మునులు. దాన్ని ఏమాత్రము గెలిచిన వారు లేరు. నీ మాయను దాటారు ఫలన వాడు నీ మాయను జయించాడు అని వినడానికి ఎవరు లేరయ్యా. కానీ గీతలో చెప్తాడు ఆయన, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నా మాయను కూడా దాటగలరు అంటే ఆయన దాటిస్తేనే దాటగలం, మన వల్ల కాదు. దాన్ని ఏమాత్రము గెలిచిన వారు లేరు. నిన్ను మునులైనా చూడలేరు, ఎంత తల కిందలు తపస్సు చేసినా కూడా చూడలేరు అని చెప్తున్నారు. సర్వభూతములకు సమవృత్తినెవ్వండు చెరియించున్ తన చేత జనితమైన. తన చేత పుట్టింది ఇదంతా కూడా. నీవు అన్ని ప్రాణుల పట్ల సమానంగా మెలుగుతావు. నీ వల్ల పుట్టిన ఈ భూమి జనితమైన ధరణి పాదములు చిత్తంబు సోముండు అగి ముఖంబు కన్నులు సోమ కమల హితులు. ఇగో ఒక్కొక్క అవయవం నుంచి ఏమొచ్చాయో చెప్తున్నారు. నీవు అన్ని ప్రాణుల పట్ల సమానంగా మెలుగుతావు. నీ వల్ల పుట్టిన ఈ భూమి అంతా నీ పాదాలు, స్వామి యొక్క పాదాల నుంచి పుట్టింది మొత్తం ఈ భూమి. శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, స్వామి యొక్క ముఖము అగ్ని. అమ్మ శివుడు స్వామి యొక్క మనస్సుట, ఈ భూమి స్వామి యొక్క పాదాలు, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలము నీ వీర్యం, త్రిమూర్తులకు నీ రూపం పుట్టినిల్లు,
సమస్త సృష్టికి మూలాధారం నీవు, నీ కడుపు, ఆకాశం నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడైన నీకు నమస్కరిస్తాను అని బ్రహ్మగారు స్తుతి చేస్తున్నారు స్వామిని. అమ్మా